ఏం పేరమ్మా? వరలక్ష్మి. ఎక్కడి నుంచి? ఇక్కడే ఉంటాం మేము. లోకల్. మాకు తెలంగాణనా ఆంధ్ర నుంచి మా తెలంగాణ మొత్తానికి పుట్టింది పెరిగింది అంతా తెలంగాణలో. ఇక్కడనే. మాకు కరెంటు బిల్లు ఇస్తా అన్నారు, అది ఇస్తలేరు. ఉమ్, మా చిన్నోడికి పింఛన్ గురించి పెట్టుకున్నాము. ఉమ్, ఎన్నిసార్లు దుర్గబాయ్ అక్కడ పెట్టొచ్చిండు మొన్న. దానికి పింఛన్ బాబుకు 10 సార్లు పెట్టినాం, పింఛన్ శాంక్షన్ చేయలేదు. ఉమ్, మాకు కరెంట్ వస్తలేవు, మహిళలకి పింఛన్ ఇస్తామన్నారు, అది ఇవ్వలే. కరెంటు బిల్లు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. మరి ఏమి ఇస్తారు? మా గురించి ఏం చేస్తలేరు. ఏం చేస్తారో మరి మహిళల చెయ్యాలి. కోసం ప్రభుత్వం అన్ని చేస్తా ఉంది. మీకు మా గురించి అయితే మహిళల కొరకు ఏది లేదు, ఇప్పటి వరకు అయితే రాలేదు. 2500 ఇస్తా అంటుంది. రాలేదు, ఏది లేదు మాకు. పింఛన్ 4000 పెంచినా అంటుంది. పెంచిని పెంచేటోళ్ళకు పెంచుతుంటారేమో కానీ ఇప్పటి వరకు అయితే పెంచేటోళ్ళకు లేదు. ఎవరికి పెంచలే. కొత్త పింఛన్లు అసలు రాలేవు. కొత్త పింఛన్లు రాలేవు. మేము పింఛన్ల గురించి కరెంట్ వస్తలేదా? ఫ్రీ కరెంట్ లేదు. మళ్ళీ గ్యాస్ సిలిండర్ది 500 అన్నారు, అది లేదు. మాకు ఏవి వస్తలేవు. మరి ఏం చేస్తారో చేయండి. ఇంకంతే. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ఏముంది ఆ రేవంత్ రెడ్డి వాళ్ళ కేసీఆర్ ఉండగానే ఇంత అదో ఇదో ఆడవాడు. ఊళ్ళల్లో అదేంది వాళ్ళకు ఏంటిది రైతు బంధు కూడా ఇవ్వట్లేదంట. మా అన్న వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు లేదు వాళ్ళకి, ఏది లేదు. కేసీఆర్ ఉండగా రైతు బంధు ఇంతనో అంతని ఇస్తుండే. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, రైతు బంధు లేదు, ఏది లేదు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? ఒక్కటి కూడా అన్ని 6 పథకాలు చెప్పాడు, 6 ఒక్కటి కూడా చెప్పలేదు. ఫ్రీ బస్ పెట్టినాడు కదా. ఫ్రీ బస్ ఎందుకు? అది ఫ్రీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఫ్రీ పెట్టినా మాకేం, మేము రోజు తిరిగేటోళ్ళకు ఫ్రీ అవసరం ఉంటుంది. మనకు ఒకసారి 2 సార్లు తిరిగేటోళ్ళకి మనకు ఫ్రీ బస్ అవసరమా? అవసరం లేదు. ఇచ్చిన పథకాలలో ఏవి వస్తలేవు? ఏవి లేవు మాకైతే ఇప్పటివరకు. మార్పు రావాలని కోరుకున్నారు కదా. కోరుకున్నాం కానీ అప్పుడు మార్పు వస్తుందేమో అని కోరుకున్నాం కానీ ఏది మారలేదు కదా. మారితే కదా మాకు కొంచెం మళ్ళీసారి ఏదన్నా చేస్తారన్న ఆశ ఉంటుంది. ఏది లేదు కదా. ఏమనుకుంటారు మరి రేవంత్ రెడ్డి పాలన? ఏమనుకునేది ఏముంది? ఏమీ లేదు కదా. ఉండి ఏం లాభం లేదు, లేక ఏం రేవంత్ రెడ్డి వచ్చినందుకు ఆయన వచ్చి ఏదన్నా చేస్తే ఉండాలని అనుకుంటాము. ఆయన లేనప్పుడు మా తెలంగాణ మాకు కావాలని మేము కోరుకుంటాం. తెలంగాణ మీకు కావాలంటే ఎవరు రావాలి మరి? మా కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ చేసే మందము ప్రభుత్వానికి తెలుసు, మనం అనుకోవడం కాదు. ప్రభుత్వానికి ఆయన చేసే మందం ఆయన చేసిండు. ఇంట్లో హౌస్ వైఫ్, ఇంట్లో శారీస్ అమ్ముకుంటాం. పేరు మహాలక్ష్మి అన్నారు. మరి మహాలక్ష్మి పథకం కింద పథకాలు వస్తున్నాయి? ఏ పథకం లేదండి అసలు. రేషన్ పెట్టుకుందామన్నా కూడా అవకాశం లేదు. రేషన్ కార్డు కోసం ఎంతో ట్రై చేస్తున్నాం, రావడం అయితే రాలా. రేషన్ అయితే రాలేదు. రావట్లేవా మహిళలకు? మీకు 2500 ఏమీ లేదండి అసలు. ఏమీ లేదు. ఏమీ లేదు. గవర్నమెంట్ ఏమో చాలా టఫ్ గానే ఉంది. లేదండి, మాది ఆంధ్ర. 15 years. ఎట్లా ఉందంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇదివరకు కొంచెం మంచిగా ఉందండి. కొంచెం ఇప్పుడైతే కొంచెం మా వారి బిజినెస్ డల్గానే ఉంది, మాకు డల్గానే ఉంది. అసలు ఎలా పడితే అలా ఉంది అసలు. ఈ సంవత్సరం అయితే మరీ కష్టంగా ఉంది. ఏమది ఏంటన్నది మాకు కరెక్ట్గా అర్థం అవట్లేదు. ఎవరిని ఏమనడానికి లేదు అసలు. ఎలా ప్రాబ్లం అన్నది మామూలుగా అయితే ఇది వరకు ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలా. ఈ సంవత్సరం పడ్డా అంత ఇబ్బంది. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏమి రావండి అసలు. రేషనే లేదు కదండి, ఇంకేం వస్తాయి? అందరికి కరెంట్, ఫ్రీ కరెంట్ అంటున్నారు, కరెంట్ రావట్లేదు. మహాలక్ష్మి పథకం అన్నారు, లేదు. మాకు రేషన్ పెట్టుకుందామంటే అది లేదు. ఇంకేమీ లేదు. డాక్టర్లో కూడా మేము కట్టుకున్నది మేము తీసుకోవటమే తప్ప ఓ పావలా వడ్డీ లేదు, ఒక రుణమాఫీ లేదు, ఏమీ లేదు అసలు. ఓటు ఇక్కడే ఇస్తారా? ఓటు ఇక్కడే. మా 15 సంవత్సరాల నుంచి మా ఓట్లు ఇక్కడే. అసలు ఏమీ రావట్లా. ఊళ్ళో కూడా మేము రేషన్ తీసుకోవడం కూడా మానేసాం, ఇక్కడ పెట్టుకుందామని. అంత మాటలు అక్కడికి వెళ్ళాలంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా. మా పిల్లలు చదువు అది ఇక్కడే. మా పెద్ద పాప 10th అండి ఇప్పుడు. ఫస్ట్ నుంచి ఇక్కడే. చిన్న పాప అయితే ఇక్కడే పుట్టింది. అన్నీ ఇక్కడే ఉండాలి కదా, రేపు పొద్దున పిల్లలు ఫ్యూచర్ పోతుంది కదా అని చెప్పి చూస్తుంటే రేషన్ కార్డే రావట్లేదు. దేనికైనా రేషన్ అడుగుతున్నారు. రేషన్ కార్డే చేద్దామంటే అవ్వట్లేదు. మనకి ఏమన్నా ఉన్నాయంటే మనకు సొంత ఇల్లు కూడా లేదు. రేషన్ కార్డు అప్లై చేస్తే అప్లై సార్ ఎన్నిసార్లు పెట్టామండి, ఏమి రెస్పాన్స్ ఏమీ లేదు అసలు. అందులో పెట్టామండి. ఏమన్నారు అధికారులు? ఏమి చెప్పట్లా, వెళ్ళి పెట్టేసి రావటం మాత్రమే. తర్వాత ఇంకేం ఆన్సర్ లేదు. ఇంకా ఏమనుకుంటారు మహిళలు?
ఏమనుకున్నా అంటే ఏమది ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేం లేదు. మనం రోజు ఫ్రీ బస్ మీద ఏం తిరుగుతాం? తిరగడానికి అలా బస్ అంటే ఫ్రీగా ఎక్కుతాం. ఇంకా అక్కడ ఖర్చు పెట్టాలంటే మనీ కావాలి కదా. మనీ ఎక్కడి నుంచి వస్తుంది? గతంలో కంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కష్టంగా అయితే ఉంది. మళ్ళీ ఏపీకి పోవాలనుకుంటారా ఏమన్నా? అలా ఏం లేదులేండి, పిల్లల ఫ్యూచర్ కోసమైనా ఉండాలిగా. ఫ్యూచర్ కోసం ఉండాలి. పిల్లల కోసం ఉండాలి కదా. ఎక్కడైనా ప్రాపర్టీస్ ఏమీ లేదు. ఏం లేవు. అందుకే మాకు వచ్చి వెళ్ళలేదు. 15 సంవత్సరాల నుంచి ఈయనే ఉంటున్నారు. 15 సంవత్సరాల నుంచి అండి. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? రేషన్ రావాలని చెప్తారా మీరు? అన్నీ రావాలనే చెప్తామండి. మెయిన్ అయితే ముందు రేషన్ ఇస్తాను కదా. ఏదైనా ఇప్పుడు కరెంట్ ఫ్రీ పెట్టాలన్నా రేషన్ కార్డు చూపించమంటున్నారు. గ్యాస్ బండది అడుగుదామన్నా రేషన్ చూపించమ్మా అని అడుగుతున్నారు. దేనికైనా రేషన్ ఉండాలి. రేషన్ మరి అందరికీ ఉండాలి కదండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రేషన్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఆంధ్రాలో ఉంటున్నారు, ఇక్కడ ఇల్లులు ఉన్నాయంటే ఒకవేళ ఇల్లు కూడా లేకపోతే ఎలా ఉంటాం? ఇల్లు ఉన్నా కూడా రేషన్ ఇవ్వాలి కదా. ఇంటి మీద అయితే తినేసి బతకం కదా. రేషన్ అయితే కావాలి కదా కంపల్సరీ. అది ఉంటేనే మాకు ఏమైనా వచ్చే పొద్దున్న పిల్లలకు మనం ఏదైనా సర్టిఫికేట్ పెట్టుకోవాలన్నా మనకు అది అడుగుతారు. మరి ఎక్కడి నుంచి వస్తుందండి? ఏపీ నుంచి వచ్చారా? ఇక్కడ ఉంటున్నారు? మేము ఇక్కడే కిరాయికుంటాం. కిరాయికుంటాం. ప్రాపర్ ఇక్కడ ఉండేది? ఆంధ్ర నుంచి వచ్చా. ఆంధ్ర నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి? మేము 20 సంవత్సరాలు అవుతుంది వచ్చి. 20 సంవత్సరాల నుంచి వస్తున్నా మరి ఇక్కడ పథకాలు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏమీ రావట్లా. పింఛను 200. మా పిల్లలు మా అబ్బాయి చనిపోయినా కానీ ఏమి వీళ్ళు అడిగినా కానీ ఎండాకాలంలో చనిపోయాడు, ఎండకి దెబ్బ తగిలి. కోడలు లేదు, 2 పిల్లల్ని చాక్కుంటున్నా. పింఛన్ ఇస్తానన్నాడు, ఈయన లేసారు. 200, 2000 ఇస్తున్నాడు. 2000 ఇస్తున్నాడు. ఇస్తలేదుగా, రావట్లా. స్థలాలకు పెట్టుకున్నాము, స్థలాలు ఇస్తా అన్నారు. ఇంక్వైరీ చేసుకున్నారు వచ్చి, ఏదీ లేదు. 2 పిల్లలు అన్ని ఇక్కడే ఉండే. పిల్లలు కూడా గవర్నమెంట్ బడిలో చదివించుకుంటున్నారు, చదివించుకోలేక అన్ని ఇక్కడే ఉండే. అన్ని ఇక్కడే. ఓటు ఇక్కడ పథకాలు మీకు ఎందుకు రావట్లేదు? ఏమోనయ్యా మరి ఎందుకు రావట్లేదంటే ఇది ఇలాంటి వాళ్ళకి చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు, ఎవరు ఎత్తలేదు మాకు. మరి ప్రజాపాలన రేవంత్ రెడ్డి వచ్చిండుగా, అడగపోయారు రేవంత్ రెడ్డి? మరి మేము వెళ్ళలేదు అప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు 2000 వచ్చింది. 2000 ఇస్తున్నాడు ఈయన కూడా ఇప్పుడు మాకు. 4000 ఇస్తా అన్నాడు కదా. ఏది ఎత్తలేదుగా. ఇవ్వట్లేదా? అదిగో ఈ నెల ఎత్తానంటున్నాడు, ఆ నెల ఎత్తానంటున్నాడు. ఏ నెల లేదు, సంవత్సరం అయిపోయింది. మరే నెలలో ఇస్తాడు ఇంకా. అంతేనా? ఇస్తాడని ఏమో నమ్మకం ఏముంది. ఇచ్చినప్పుడు నమ్మకం, మా చేతిలోకి వచ్చినప్పుడు నమ్మకం అంతే. ఎట్ట సరిపోతాయి? దేనికి వస్తాయండి? మేము చేసుకునేది దేనికి వస్తాయి? అన్నీ పిరువైపోయినాయి. 2 కిలోలు మంచిని తెచ్చుకుంటే వారం కూడా రావట్లేదు. ఏమొస్తాయని మేము సరిపోతాయి. ఆయన ఇచ్చే 2000 ఎట్ట సరిపోతాయి? ఫ్రీ బస్ పెట్టిండుగా, మీకు ఎట్లుంది మరి? ఫ్రీ బస్ ఒక దూరం వెళ్తే ఒక 5 రూపాయలతో వెళ్ళిపోతాము, 10 రూపాయలు ఛార్జ్. అదే ఫ్రీ బస్ అయిపోయిద్దా? ఏమి ఇస్తున్నాడు? ఆ ఫ్రీ బస్ తీసేసి టికెట్లు ఇచ్చినా మాకు ఈ పింఛను పెంచినా బాగుండుద్ది కదా. అంతేగా మరి, అంతేగా. వేస్ట్ కాక ఏముంది దాంట్లో? రోజు వెళ్తామా మేము? ఏ ఉద్యోగానికి వెళ్తాము మేము రోజు? మరి కోటీశ్వరం చేస్తా ఉంటాడు మీ మహిళలను. చేస్తున్నాడు, ఇదిగా చేస్తున్నాడు.